ప్రపంచ కప్లో భారత్ తుది పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్తో తలపడనున్నది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం సాయంత్రం నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనున్నది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో భారత క్రికెటర్ సునీల్ గవాస్కర్ టీమిండియా ఆటగాళ్లపై ఆసక్తికర కామెంట్ చేశాడు. ఆల్రౌండర్ అయిన అక్షర్ పటేల్పై ప్రశంసల వర్షం కురిపించాడు. మొన్న జరిగిన మ్యాచ్లో అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అక్షర్ భారత క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప క్రికెటర్ అవుతాడని గవాస్కర్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో అతడి ఫీల్డింగ్ అద్భుతమని, అతని యొక్క ఫీల్డింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. బ్రూక్ని అవుట్ చేసే క్రమంలో అక్షర్ పట్టుకున్న క్యాచ్ చాలా అద్భుతమని అన్నాడు. మ్యాచ్ని దూరం చేసే సత్తా ఉన్న హ్యారీ బ్రూక్ని అవుట్ చేసేందుకు తన ఫీల్డింగ్ చేస్తున్న స్థానం నుంచి ఎడమవైపు 24 మీటర్ల దూరం పరిగెత్తి తనను తాను నిభాయించుకుంటూ అక్షర్ అద్భుతంగా క్యాచ్ని అందుకున్నాడు. అలాగే విల్ జాక్స్ను అవుట్ చేయడంలో అతడిదే కీలక పాత్ర అని సునీల్ గవాస్కర్ ఓ సోషల్ మీడియా ద్వారా అన్నాడు. అయితే బెథెల్ జాక్స్ల జోడీ మ్యాచ్ని దూరం చేస్తున్న సమయంలో అక్షర్ గొప్ప ఫీల్డింగ్తో క్యాచ్ని అందుకొని మ్యాచ్ని మరోసారి మలుపు తిప్పాడు. అత్యున్నత స్థాయిలో ఉత్తమ ఆటగాళ్లకు అత్యుత్తమ ఆటగాళ్లకు తేడా ఇదే అని అన్నాడు. అక్షర్ పటేల్ భారత్కు అత్యుత్తమ ఆటగాడని అన్నాడు. రవీంద్ర జడేజా స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేస్తాడని సునీల్ గవాస్కర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనంతరం అతని యొక్క బ్యాటింగ్, బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై కూడా గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా తరానికొక్కడు కాదు, శతాబ్దానికి ఒక్కడు. అతడి లాంటి బౌలర్ చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు. బుమ్రా అన్ని ఫార్మాట్లో ఆడతాడు. ఫార్మాట్ ఏదైనా బంతి ఇస్తే సానుకూల ఫలితాన్ని రాబడతాడని అన్నాడు. అరుదుగా మాత్రమే ఎక్కువ పరుగులు ఇస్తాడు. ఎందుకంటే అతడు కూడా మనిషే, కానీ అవసరం ఉన్నప్పుడు గట్టిగా నిలబడతాడని అన్నాడు. అనంతరం అతని యొక్క బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. మిగిలిన బౌలర్లు 15-20 పరుగులు ఇస్తున్న సమయంలో 7-8 పరుగులు మాత్రమే ఇవ్వడంలో బుమ్రా ప్రత్యేకత ఉన్నదని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించి టీమిండియా ఫైనల్ విజేతగా నిలుస్తుందని సునీల్ గవాస్కర్ అన్నాడు.